హాయ్ అండి. ఇవి కటోరా అండి. వీటిని నైట్ నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే జల్లీలాగా అవుతుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇదిగోండి బాక్స్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి నానబెట్టాను. అలాగే సబ్జాలు కూడానండి. సబ్జాలు మీరు జ్యూస్ చేసుకునే ముందు 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి వాటర్ వేస్తున్నాను. ఇదంతా నేను పుచ్చకాయ జ్యూస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే పుచ్చకాయ ముక్కలనండి తీసుకున్నాను. ఇవి ఇలా మిక్సీలో వేసుకుని వీటిని అయితే మిక్సీ పెట్టుకోవాలి. అలాగే దీంట్లో టేస్ట్ కోసం అయితే నేను పుదీనా వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే మీకు టేస్ట్ నచ్చకపోతే మానేసుకోవచ్చు. ఇదిగోండి పుచ్చకాయని అయితే ఇలా జ్యూస్ చేశాను. అలాగే దీంట్లో మనకి స్వీట్నెస్ కోసం 1.5 స్పూన్ అయితే వేసాను. ఇదిగోండి కటోరా నైట్ నానబెట్టాను కదండి, ఇదైతే జల్లీలాగా ఉంటుంది. ఒక గ్లాస్ తీసుకున్నాను, గాజు గ్లాస్లో కటోరాని అయితే నేను జల్లీలాగా అయింది కదండి, అదైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. అలాగే సబ్జాలను కూడానండి మీకు ఎంత కావస్తే అంత వేసుకోవచ్చు. దీంట్లో ఫ్లేవర్ కోసం అయితే కొంచెం 1 టేబుల్ స్పూన్ హనీ అండి, తేనె అయితే వేసాను. అలాగే పుదీనా ఆకులను కూడా వేసానండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పుచ్చకాయ జ్యూస్ని అయితే వేసుకున్నాం. దీన్ని స్పూన్ తోటి మిక్స్ చేసుకుని, ఇదైతే ఈ వేసవికాలంలో అయితే ఈ జ్యూస్ అయితే బాడీకి అయితే చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.